ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 10,601 కోట్ల రూపాయలతో ఈశాన్య రాష్ట్రం అసోంలో యూరియా ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ కీలకమైన పంట పోషకం దిగుమతిని తగ్గించి భారత్ను స్వయం సమృద్ధిగా మార్చే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం తెలిపింది. దేశంలో పాల ఉత్పత్తి పెంచేందుకు 6,190 కోట్లతో 2 పథకాలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. అందులో రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద పాల ఉత్పత్తిని పెంచడానికి 3,400 కోట్లకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలో పాడి పరిశ్రమల అభివృద్ధికి 2,790 కోట్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుందన్నారు. మహారాష్ట్రలో జేఎన్పీఏ పోర్టు నుంచి చౌక్ వరకు 29 కిలోమీటర్ల మేర 6 లేన్ల యాక్సిస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ హైస్పీడ్ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు వివరించారు. తక్కువ విలువగల యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించడానికి 1,500 కోట్లతో ఓ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద ఒక వ్యక్తి ఓ వ్యాపారికి 2,000 కంటే తక్కువ చెల్లించినట్లయితే ప్రభుత్వం మర్చెంట్ డిస్కౌంట్ రేటు ఖర్చును భరించనుంది.